నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడన్నారు. తప్పించుకునే ప్రయత్నంలో మరోసారి రియాజ్ దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. ఆసుపత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని, రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్లు వివరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ కు తక్షణ చికిత్స అందించినట్లు డీజీపీ తెలిపారు. రియాజ్ ఎన్కౌంటర్ కు సంబంధించి లోతైన దర్యాప్తు కోసం ఆదేశాలు జారీ చేశామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అంటగా ఉంటామని, ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇక పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు పోలీస్ శాఖ నిబద్ధత ఉందన్న డీజీపీ ఘరానా నేరస్తులను అణిచివేస్తామని హెచ్చరించారు. రియాజ్ దాడిలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్ కు పోలీసులు వైద్యం అందిస్తున్నారు. నిన్న సారంగపూర్ లో రియాజ్ ను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో రియాజ్ చేతిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసిఫ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కమిషనర్ స్వంత ఖర్చులతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ కోసం ₹1,50,000 సహాయం అందించారని ఆసిఫ్ అన్న సయ్యద్ సలీం తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రోజు కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా ఆదివారం రోజు కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. రోజు కానిస్టేబుల్ నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడన్నారు. తప్పించుకునే ప్రయత్నంలో మరోసారి రియాజ్ దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. ఆసుపత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని, రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్లు వివరించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో అందిస్తారు. బాలకుమార్, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నాం. రియాజ్ ని ఇక్కడే ఎన్కౌంటర్ చేశారు. ఖైదీల వార్డులో రియాజ్ చికిత్స పొందుతుండగా అతను మరోసారి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని పోలీసులపై తిరగబడటంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు, ఇక్కడికిక్కడే హతమయ్యాడు. ఇక దీనికి సంబంధించి డీజీపీ కొద్దిసేపటి క్రితం స్పందించాడు. రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని కాల్పులు జరిపే క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో రియాజ్ మృతి చెందినట్లు కూడా డీజీపీ ప్రకటించారు. ఇక పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పోస్ట్ మార్టంకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. ఫోరెన్సిక్ బృందాలతో పాటు
అధికారులను కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. క్లూస్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. ఇక్కడ నుంచి రియాజ్ మృతదేహాన్ని మరి కాసేపట్లో పోస్ట్ మార్టం గదికి తరలిస్తారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణాత్యకు గురైన కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసులు అయితే పూర్తిగా అండగా నిలిచారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ని పూర్తిగా కాపాడే ప్రయత్నంలో భాగంగా పనిచేస్తున్న పోలీసులని కూడా డీజీపీ చెప్పారు. ఆ కుటుంబానికి భారీ సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు డీజీపీ అయితే ప్రకటించారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు కానిస్టేబుల్ కుటుంబానికి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు డీజీపీ కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. అదేవిధంగా వాళ్లకు 300 గజాల స్థలాన్ని కూడా ఇస్తామని కూడా ప్రకటించారు. ఇక పోలీస్ సంక్షేమ నిధి నుంచి కూడా 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ప్రమోద్ కుటుంబానికి చెల్లించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. విధి నిర్వహణకు ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ పోలీస్ శాఖ తరఫున పూర్తిగా నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని కూడా ప్రకటించారు. ఇక రియాజ్ ఎన్కౌంటర్ విషయం తెలిసిన ప్రజలు, నిజామాబాద్ సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ పరిసర ప్రాంతాలతో పాటు 3 టౌన్ ఏరియాలో కూడా టపాసులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఇవాళ అసలైన దీపావళి అంటూ కూడా హర్షం వ్యక్తం చేశారు. చాలా కిరాతకంగా కానిస్టేబుల్ని హత్య చేశాడు. ఈ నెల 17న ఇన్సిడెంట్ జరిగింది. 17న కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ని వాహనాల దొంగతనం కేసులో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం తరలిస్తుండగా వినాయక్ నగర్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. అక్కడి నుంచి పరారయ్యాడు. దాదాపు 40 గంటల పాటు పోలీసులు శ్రమించారు. 9 బృందాలు పూర్తిగా గాలించాయి, జల్లెడ పట్టాయి. సారంగపూర్ గోడన్స్ ప్రాంతంలో ఒక లారీ క్యాబిన్లో నక్కిన రియాజ్ని గుర్తించారు పోలీసులు. పట్టుకునే క్రమంలో మరోసారి పారిపోతూ ఒక పౌరునిపై కూడా దాడి చేశాడు. ఆ పౌరుని కూడా గాయాలయ్యాయి. ఇక ఆ పోలీసులు అతన్ని రౌండప్ చేసి ఇక్కడికి తరలించారు. గాయాలయ్యాయి. ఆ క్రమంలోనే రియాజ్ కూడా గాయాలైనట్లు చెప్తున్నారు. అప్పుడు నిన్న సాయంత్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ రిమాండ్ను ఇవాళ తరలించాల్సి ఉండే 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. సో రిమాండ్ రిపోర్ట్లు సిద్ధం చేస్తుండగానే రియాజ్ ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు మరోసారి ప్రయత్నం చేసి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. రియాజ్ ఎన్కౌంటర్ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు, ప్రమోద్ కుటుంబ సభ్యులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ పెద్దని కోల్పోయాం, రియాజ్ అకారణంగా తమ ప్రమోద్ని హత్య చేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తను కఠినంగా శిక్షించాలంటూ కూడా మొన్న నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఎన్కౌంటర్ విషయం తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికైతే ఇప్పటికీ ఫోరెన్సిక్ బృందాలతో పాటు క్లూస్ టీమ్ అందరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే 4th ఫ్లోర్ సంబంధించి ఖైదీల వార్డు నుంచి రియాజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆ తంతు పూర్తయ్యే అవకాశం ఉంది. బాలకుమారి, ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంది పోస్ట్ మార్టం పూర్తవడానికి? ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. క్లూస్ టీంతో పాటు మిగతా టీంలని, ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించారు. అయితే ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. పోలీసులు తమ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన అన్ని ఆధారాల ప్రకారంగా నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ నివేదికలో భాగంగానే పోలీసులు ఎక్కడ కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏ క్రమంలో పోలీసులు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అనేది ఒక క్రమ ప్రకారం, అంటే పద్ధతి ప్రకారం వివరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే అధికారులు ఇక్కడ పూర్తి బృందాలని రప్పించారు. అదేవిధంగా ఇప్పటికీ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నివేదిక అనంతరమే ఇక్కడ నుంచి రియాజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలిస్తారు. పోస్ట్ మార్టం అయిన కొద్దిసేపటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అని ఒకవైపు డీజీపీ వివరణ ఇచ్చినప్పటికీ ఇక్కడ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కూడా దాదాపు 3 గంటలైంది. 3 గంటల నుంచి ఇక్కడే ఆ గదిలోనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఎలా గన్ను లాక్కున్నారు, ఏ విధంగా ఫైరింగ్ జరపాల్సి వచ్చిందనే అంశాల్ని
అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇంకా విచారణ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో మరో గంట సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించేది. ఆ తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో పోలీస్ కమిషనర్ కూడా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి వివరణ ఇస్తారనేది మాత్రం ఇప్పటివరకు సమాచారం ఉంది. డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైనప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.